అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు గెలవకూడదు, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా రెండోసారి కూడా ఆయన ఓడిపోవాలి, ఆయన అసెంబ్లీకి రాకూడదు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్, వైసీపీ పెద్దల టార్గెట్. దానికోసం కొన్ని పెద్ద పెద్ద ప్లాన్సే వేస్తున్నారు. ఆ ప్లాన్స్ ఫైనాన్షియల్గాను ఉన్నాయి, పొలిటికల్గాను ఉన్నాయి, కమ్యూనిటీ పరంగాను ఉన్నాయి. రాజకీయాలను ఎక్కువగా శాసించేవి, ప్రభావితం చేసేవి ఇవే: కులపరమైన అంశాలు, సామాజికపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు. సో గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ ఇది కూడా. సో ఇప్పుడు వైసీపీ మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది. దానికి వాళ్ళు వేసిన ఫస్ట్ ప్లాన్ ఏంటంటే బీసీ కార్డు. మంగళగిరి నియోజకవర్గ ఓటర్లలో దాదాపుగా 70% పైగా బీసీ ఓటర్లే ఉన్నారు. పద్మశాలి, చేనేత ప్లస్ అదర్ బీసీ వర్గాలు, యాదవ్ కమ్యూనిటీ కావచ్చు, ఒడ్డర్లు కావచ్చు, రకరకాల బీసీ వర్గాలు ఆల్మోస్ట్ అరౌండ్ 70% ఉన్నారు. ఆ తర్వాత దుగ్గిరాల ప్రాంతం, ఆ మండలంలో కాస్త కమ్మ సామాజిక వర్గం కొంతమేరకు, తాడేపల్లి ప్రాంతంలో కాస్త కమ్మ రెడ్డి కాంబినేషను ఇలా ఉన్నారనమాట. సో అదర్ కమ్యూనిటీస్ ఉన్నప్పటికీ, ముస్లిమ్స్ కూడా బలంగానే ఉన్నప్పటికీ బీసీ ఓట్ బ్యాంక్ అయితే బాగా ఎక్కువ. సో అందుకే బీసీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టారు. పెట్టి మేము బీసీలకు సీట్లు ఇచ్చామని చెప్తున్నారు. అయితే అంటే సామాజిక పరంగా ఒక ఎత్తుగడ వేశారు. అది ఎంత మేరకు వర్కౌట్ అవుద్ది అనేది నేను ఈ వీడియోలో చెప్తా, కంక్లూజన్లో చెప్తా. ఇక ఆర్థికంగా పుష్కలంగా ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో, దుగ్గిరాల మండలం కావచ్చు, తాడేపల్లి ప్రాంతం కావచ్చు, మంగళగిరి టౌన్ ఏరియాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్లో బలంగా ఉన్న నాయకులను, ఆ ప్రాంతాల్లో కొంతమంది నాయకులను ఐడెంటిఫై చేసి వాళ్ళను ఐపాక్ ప్రతినిధులు కలుస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారికి ఖచ్చితంగా పని చేస్తారు, ఇదిగో ఈయన ఈ బూత్లో ఒక 50 ఓట్లు వేయించగలడు అనుకునే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఆల్రెడీ ఐపాక్ ప్రతినిధులు, వైసీపీ బృందం మాట్లాడి వాళ్ళకు కొంత భారీగా ఆఫర్లు చేస్తున్నారు. సో అది మ్యాక్సిమం ఒక 80% రిజెక్ట్ చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. కానీ ఒక 20% మంది మాత్రం టెంప్ట్ అవుతున్నారు. బూత్ లెవెల్లో కొంత టీడీపీ స్ట్రక్చర్ దెబ్బతీసే ఎత్తుగడ ఇది. ఇది ఒక 20% అయితే వర్కౌట్ అవుతుంది. ఇక మూడో అంశం, ఈ రాజధాని విషయంలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత పోగొట్టుకునేలాగా మంగళగిరి ప్రాంతానికి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాము అనే హామీ, ఒక పెద్ద హామీ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మంగళగిరి ప్రాంతంలో రాజధాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు రాజధాని మార్చారు కాబట్టి, 3 రాజధానులు అని తీసుకొచ్చారు కాబట్టి తాడికొండ, మంగళగిరి ఈ నియోజకవర్గాల్లో వైసీపీ పట్ల విపరీతంగా వ్యతిరేకత పెరిగింది. సో ఆ ఎఫెక్ట్ లేకుండా, ఆ ప్రభావం లేకుండా ఉండడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి మంగళగిరి నియోజకవర్గానికి హామీ ఇస్తున్నారు, హామీ ఒకటి రెడీ చేస్తున్నారనమాట. మేబీ అది ఎన్నికల ప్రచార సభల్లో దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళి సామాజిక అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, ఈ అంశాలను కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో ఏం చేసైనా ఎలాగైనా సరే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ గెలవాలి అని పూర్తిగా ఒక టీం, డెడికేటెడ్ టీం. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక 5-6 టీం ఉంటారు ఐపాక్కి. కానీ ఈ నియోజకవర్గంలో 25 మంది పనిచేస్తున్నారు ఐపాక్ టీం అంట. 25 మంది టీం ఈ నియోజకవర్గం మీద ఫుల్గా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారంటే ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోండి. గంజి చిరంజీవి గారు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు, కానీ ఆయనకు పూర్తిగా పార్టీ ఫైనాన్షియల్గా అండదండలు సపోర్ట్ ఇచ్చింది. అలాగే పార్టీలో కొంతమంది రివర్స్ అయిన నాయకులను కూడా మళ్ళీ మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. సరే, ఇవన్నీ వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు. నాణ్యానికి రెండో వైపు ఉంది. మరి వైసీపీ ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది కదా, గెలుస్తుందా లేదా అంటే గెలుపు అవకాశాలు దాదాపుగా వైసీపీకి ఉండవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను ఎవరూ పోగొట్టలేరు. ముందుగా రాజధాని ప్రభావం ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకత. రాజధాని ప్రభావం దాదాపుగా ఒక 20 నుంచి 25 వేల ఓట్లు వైసీపీకి దూరం చేసినట్టే. ఖచ్చితంగా వైసీపీకి పడాల్సిన ఓట్లని దూరం చేసినట్టే ఆ పార్టీకి. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ నుంచి బయటకు రావడం,
ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని పార్టీ మోసం చేసింది అనే విషయం బాగా జనంలోకి వెళ్ళడం, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వ్యతిరేకత, సో ఆ ప్రాబల్యం, ఆ పొలిటికల్ పెత్తనం ఉన్న గ్రామాల్లో దాదాపుగా ఒక 10 నుంచి 12,000 ఓట్లు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. ఇది కూడా వైసీపీకి దెబ్బ. అలాగే అభివృద్ధి లేదని, కాస్త రాజధాని పేరిట డ్రామాలు ఆడారని, ఇలా చాలా, అంటే మౌత్ టాక్ విషయంలో చూసుకుంటే, పబ్లిక్ టాకు మౌత్ టాక్ విషయంలో చూసుకుంటే మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఏ కోశానా కనిపించట్లా. ఎంత డబ్బులు పెడుతున్నా, ఎంత కమ్యూనిటీ పాలిటిక్స్ చేస్తున్నా, ఎంత సెంటిమెంట్ రెచ్చగొడుతున్నా, ఎన్ని అస్త్రశస్త్రాలు బయటకు తీసినా చివరి నిమిషంలో ఎంతో కొంత భారీ మెజార్టీతోనే లోకేష్ గారు అయితే గెలిచే అవకాశం అయితే ఉందన్నమాట. కాకపోతే అంత ఈజీగా వదిలిపెట్టరు, అంత ఆషామాషిగా వదిలిపెట్టరు. ఇంకా చివరి నిమిషంలో ఎవరు ఊహించినటువంటి అంశాలు తెర మీదకు తీసుకువస్తారు. అందుకని టీడీపీ ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు, ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ చేశారు, తిరుగుతున్నారు. ఎందుకంటే టీడీపీ జెండా అక్కడ ఎగిరి టీడీపీ అభ్యర్థి అక్కడ గెలిచి దాదాపుగా 25 ఏళ్ళు అయింది. ఆ విషయం లోకేష్ గారికి కూడా బాగా తెలుసు. టఫెస్ట్ సీట్, అంత ఈజీ కాదు. కాకపోతే కొంత పాజిటివ్ వచ్చింది. వైసీపీ చేసిన తప్పుల కారణంగా టీడీపీకి కొంత పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ టీడీపీకి వచ్చిందని తెలుసుకొని, వైసీపీ బలహీనపడిందని తెలుసుకొని వైసీపీ అలర్ట్ అయింది, ముందుగానే అలర్ట్ అయింది. సో వైసీపీ అలర్ట్ అయింది కాబట్టి వాళ్ళు కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి అనేది కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. సో దానికి టీడీపీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. యాక్చువల్లీ నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు, ఎప్పుడు 2023 జనవరికి ముందు మంగళగిరి నియోజకవర్గంలో వారంలో ఒక 2-3 రోజుల పాటు బాగా తిరిగారు, ఇంటింటికి తిరిగారు. ఆల్మోస్ట్ ఒక 70% ఇళ్లకు నారా లోకేష్ గారు డైరెక్ట్గా వెళ్ళారు, డైరెక్ట్గా కలిశారు. ఆ తర్వాత పాదయాత్ర చేశారు. పాదయాత్ర తరువాత కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. మంగళగిరి నియోజకవర్గంలో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యారు, కొన్ని ఇళ్లకు వెళ్ళారు, నాయకులతో మాట్లాడారు. సో ఇదంతా జరిగి ఇప్పుడు యాజ్ అన్ నౌ ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది, టీడీపీ ఓటింగ్లో సానుకూలత ఉంది, పైగా లోకేష్ గారి పట్ల కొంత సింపతి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి, స్ట్రక్చర్ దెబ్బతీయడానికి వైసీపీ వేస్తున్న ప్లాన్లు కాస్త సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తున్నాయి. అయితే ఒక పెద్ద ప్లాన్ ఫెయిల్ అయింది. వాళ్ళేంటి, వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలుగా ఇచ్చి వాళ్ళని అక్కడ పర్మనెంట్ ఓటర్లుగా చేయడం ద్వారా వైసీపీకి అదనంగా ఓటు క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది, కోర్టులు ఒప్పుకోలే. ఒకవేళ అదే జరుగుంటే టీడీపీకి బాగా నష్టపోయేది. అది జరగలేదు కాబట్టి ఒక రకంగా రిలీఫే. సో ఎనీవే, మంగళగిరి నియోజకవర్గం అయితే పోరు ఖచ్చితంగా ఆషామాషి కాదు, చాలా హోరాహోరీగా ఉంటుంది. ప్రస్తుతానికి టీడీపీ లీడ్లో ఉన్నప్పటికీ వైసీపీని తేలిగ్గా తీసుకోవడానికైతే లేదు. థ్యాంక్ యూ.